రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలోని సిట్ ఏర్పాటు చేసింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పార్టీ మూలాలపై సిట్ విచారణ జరపనుంది. దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందా, నమిత్ రియల్ వ్యాపారులపై సిట్ విచారణ కొనసాగనుంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేసింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పార్టీ మూలాలపై సిట్ విచారణ జరుపుతుంది. దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందా, నమిత్ రియల్ వ్యాపారాలపై సిట్ విచారణ కొనసాగింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఏదైతే ఆ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్ కేసుకు సంబంధించి ఒక సిట్ కూడా ఏర్పాటు చేసింది. అయితే దీనికి డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలోని ఏదైతే ఒక సిట్ బృందం అయితే ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఇప్పటికే ఇటు మొయినాబాద్ డ్రగ్ కేసుకు సంబంధించి ముగ్గురు రిమాండ్ లో ఉన్నారు. అందులో ప్రధానంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే అయిన పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితీష్ రెడ్డి, అలాగే నమిత్ శర్మ. నమిత్ శర్మ వచ్చేసి ఢిల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా తెలుసు. అయితే ప్రస్తుతం ఈ డ్రగ్ కేసుకు సంబంధించి ఒక సిట్ ఏర్పడింది. అయితే ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరు తీసుకొచ్చారనే దానిపై ఈ సిట్ బృందం విచారించనుంది. అయితే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అతనికి దగ్గర ఉన్న డేటా, అంటే ముఖ్యంగా కాల్ లిస్ట్ కావచ్చు, లేదంటే కాల్స్ కావచ్చు, వాటిపై ముఖ్యంగా సిట్ దర్యాప్తు చేయనుంది. పైలట్ రోహిత్ రెడ్డికి అలాగే ఇంకా ఈ డ్రగ్ బ్లడ్లర్స్ ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా అనే దానిపై ప్రస్తుతం సిట్ విచారించనుంది. అయితే డీసీపీ యోగేష్ నేతృత్వంలోనే ఈ సిట్ ఏర్పడింది కాబట్టి ప్రస్తుతం ఇప్పటికే వాళ్ళు విచారించేందుకు ఏదైతే కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఒకవేళ కోర్టు కస్టడీకి ఇస్తే కనుక వీళ్ళని విచారించే అవకాశం అయితే ఉంది. అయితే మొన్న విఎంఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్ పార్టీకి సంబంధించి ఈగల్ ఫోర్స్ అధికారులు ఆ డ్రగ్ పార్టీని భగ్నం చేశారు. అయితే ఆ సమయంలోని 11 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 8 మందికి ఇప్పటికే ఏదైతే నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. అయితే మిగతా వారిని ఇప్పటికే రిమాండ్ పంపించారు కాబట్టి వాళ్ళకి డ్రగ్ లింక్స్ సంబంధించి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అలాగే దుబాయ్ సంబంధించి, అలాగే అక్కడ ఉన్న లింకులు, అలాగే డ్రగ్స్ సంబంధించిన లింకులపై విచారణ చేపట్టనున్నారు. ముఖ్యంగా పక్క రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పాత్రపై కూడా ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేయనుంది. అయితే ఇప్పటికే ఇటు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా డ్రగ్ కేసులో పాజిటివ్ రావడం, అతనికి నోటీసులు ఇచ్చి విడుదల చేయడం జరిగింది. అయితే టీడీపీ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే ఇటు తాండూరు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన పైలట్ రోహిత్ రెడ్డికి కూడా కొద్దిసేపటి క్రితం ఇటు బీఆర్ఎస్ ఏదైతే నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా వారం రోజుల్లోపు ఏదైతే మీడియాపై వచ్చిన కథనాలకు సంబంధించి లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది కాబట్టి ఈ సిట్ అధికారులు ఈ డ్రగ్ కేసుపై ఉన్న లింకులన్నీ కూడా వాళ్ళు విచారించనున్నారు. అయితే గతంలో ఎప్పుడైనా వీళ్ళ డ్రగ్స్ తీసుకున్నారా, అయితే ఈ డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు, వీటిపై విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి అతని డ్రైవర్ను విచారించిన సమయంలోని సిమ్లా టూర్ కంటే ఒక ట్రిప్కి వెళ్ళిన సమయంలోని సిమ్లాలోనే ఈ కొకైన్ కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. అయితే ఒక్కొక్క గ్రాము 15,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే అక్కడ ఎవరో తెలియని వ్యక్తి దగ్గర ఈ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లయితే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అయితే ఈ డ్రగ్ లింక్ కి సంబంధించి సిట్ ఏర్పాటు చేసి దీనిపై పూర్తి విచారణ చేపట్టేందుకు కూడా ఇప్పటికే అధికారులు, అంటే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే కస్టడీకి ఇచ్చిన తర్వాత వీళ్ళని పూర్తిగా విచారించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.